కాలేజీలు అడ్డుకోవడం, హింసాత్మక చర్యలతో పెట్టుబడులను అడ్డుకోవడం లాంటి పెట్టుబడులు అడ్డుకునే కుట్ర అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఎన్ని కంపెనీలు ఈరోజు వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినాయి. ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే, ఒక పక్క నుంచి సంక్షేమాన్ని యాజ్ పర్ మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమాన్ని కూడా ఒకటి చేసుకుని ముందుకెళ్తున్నాం. అంటే ప్రజల్లో కూడా ఒక భద్రతాభావం వచ్చింది, ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది. ఈ నమ్మకం కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్గా వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్న సంగతి తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు లేకపోతే ఏదో ర్యాలీల పేరిట రోడ్ల మీదకి వచ్చి రప్పారప్పామని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వీళ్ళండమే కాకుండా నాయకులు కూడా స్టేజ్ల మీద రప్పారప్పామని స్లోగన్లు ఇస్తున్నారంటే ఏ మెసేజ్ వెళ్తుందండి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజలు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టారు. మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మేము చేస్తూ ఉంటే, ఇందాకే మీకు ఒకటి చెప్పాను, ఎక్కడో ఒక మారుమూల ఒక ప్లేస్లో జరిగిందంటే అయ్యో వాడికి తెలియక ఏదో చేశాడా, లేకపోతే జనరల్గా చేశాడా అనుకోవచ్చు. మీకు చూస్తే దగ్గర 10, 11, 12 కాన్స్టిట్యున్సీల్లో ఒకే రోజు ఒకే పందాలు ఒకేలా జరిగినాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి. వెనకాతల ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. అది ఈరోజు మేము ఎగ్జిబిట్ చేయాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి.